ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ ఆలయంలో కొలువైన దేవుడిని కల్లారా దర్శించుకుంటాం. దేవుడికి దండం పెట్టుకునే సమయంలో కళ్ళు మూసుకుంటాం. కానీ ఓ దేవాలయంలో మాత్రం దేవతను కళ్ళతో చూడకుండానే దర్శించుకోవాలి. భక్తులు ఆ దేవాలయంలోకి అడుగు పెట్టాలంటే కళ్ళు మూసుకోవడం మాత్రమే కాదు, కళ్ళకు గంతలు కట్టుకోవాలి. ఆ దేవాలయంలో భక్తులే కాదు, పూజలు చేసే పూజారులు కూడా కళ్ళకు గంతలు కట్టుకోవాలి. అదే ఆ దేవాలయం ప్రత్యేకత, అదే ఆ దేవాలయం యొక్క రహస్యం. భారతదేశంలో ఎన్నో అద్భుతమైన మిస్టరీ దేవాలయాలున్నాయి. అటువంటిదే ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలోని పురాతన దేవాలయం బాన్ అనే గ్రామంలో ఉంది. దేశంలోని కొన్ని ఆలయాల్లో నిగాఢమైన భయానక రహస్యాలు కూడా ఉన్నాయని చరిత్ర చెబుతోంది. అటువంటిదే ఈ మిస్టరీ దేవాలయం. బాన్ గ్రామంలోని లాత్ మందిరంలో అనేక సంవత్సరాలుగా ఈ విచిత్రమైన సాంప్రదాయం కొనసాగుతోంది. ఈ ఆలయంలో దైవాన్ని కళ్ళకు గంతలు కట్టుకుని దర్శించుకోవాలి, లేదంటే కంటి చూపు పోయే ప్రమాదం ఉందట. నోరు కూడా మూసేలా కట్టుకుంటారట. వారి శ్వాస కూడా దైవానికి సోకకూడదట. ఈ ఆలయంలో లాత్ దేవతను మాత్రమే పూజిస్తారు. లాత్ దేవాలయంలో నాగరాజు తన విలువైన రత్నంతో నివసిస్తూ ఉంటాడు. ఏ వ్యక్తైనా ఈ రత్నం ప్రకాశవంతమైన కాంతిని చూస్తే అంధుడవుతాడని అక్కడి భక్తుల నమ్మకం. ఈ ఆలయం కేవలం వైశాఖ మాసం పౌర్ణమి నాడు మాత్రమే తెరుచుకుంటోంది. అదేవిధంగా ఆలయ అర్చకులు అందరికీ కళ్ళు మూసి వారు కూడా కళ్ళకు గంతలు కట్టుకొని పూజలు చేస్తారు. అమావాస్య రోజున ఈ ఆలయం తలుపులు మూసేస్తారు. ఎన్నో రహస్యాలు ఈ దేవాలయం సొంతం.